చాలా మంది బరువు తగ్గడం కోసం జిమ్‌లకు వెళ్తూ ఉంటారు. డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ఏది ఎఫెక్టివ్‌గా మనకి పనిచేస్తుంది? ఈ విషయాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హర్ష గారు, ఆర్థోపెడిక్ సర్జన్. 28 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మీరు కూడా చేశారు. ఏంటి అసలు దీని వెనుకున్నటువంటి సైన్స్ ఏంటి? మెషిన్స్ చేస్తున్నాయి కాబట్టి మనం అంత పని చేయట్లేదు కాబట్టి ఫుడ్ మాత్రం అంతే రేంజ్లో తింటున్నాం. అదంతా అక్యుములేట్ అయ్యి మనం ఉపకాయం అనేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని తగ్గించాలంటే బిఎంఎస్ ఫిట్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో మేజర్ రోల్ ఏది ప్లే చేస్తుంది? మెయిన్గా మనకు డైట్. అన్నం తినొచ్చు, చపాతీ తినొచ్చు. మనం తినే మెయిన్ దాంట్లో మేజర్ సోర్సెస్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్. వెయిట్ లాస్ ప్లాన్‌లో డైట్ ఇచ్చేటప్పుడు జనరల్‌గా కార్బ్స్ అనేది కట్ చేసేస్తూ ఉంటారు. కార్బ్స్ ఒకటే కాదు, ఎనీథింగ్ యూ ఈట్ మనం దాన్ని ఖర్చు చేయకపోతే, దాన్ని తీసుకున్న ఎనర్జీని యూజ్ చేయకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ కన్వర్టెడ్ టు సో కార్బ్స్ కట్ చేసి ప్రోటీన్ ఇంక్రీజ్ చేసి. ఒక ఆర్థోపెడిక్ సర్జన్‌గా మీరు కూడా మీ పేషెంట్స్‌ని చూస్తూ ఉంటారు. సో ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులతో వచ్చేవాళ్ళు ఒబేస్‌తో ఉండడం వల్లే వచ్చేవాళ్ళు ఉంటారా? ఆర్థరైటిస్ ముందుకు సాగే అవకాశం ఎక్కువ. సన్నగా ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు. ఎందుకు వచ్చింది అంటే నాట్ మెయిన్ వెయిట్, బట్ వెయిట్. బరువు తగ్గాలి అని ట్రై చేస్తున్న వాళ్ళు మేజర్‌గా చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏముంటాయి? ఇట్ హాస్ టు బి ప్లాన్. 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి డయట్, ఎక్సర్సైజ్, లైఫ్. అందరూ ఏమంటారు, నేను చపాతీలు మానేస్తాను, రైస్ మానేస్తాను. నువ్వు చపాతీలు, రైస్ మానేస్తావు, 2 వారాలు మానేస్తావు, నెల మానేస్తావు. డెఫినెట్లీ కొంచెం వెయిట్ లాస్ షుడ్ బి మోస్ట్లీ ఫ్రమ్ ద ఫ్యాట్. మజిల్ లాస్ అవ్వదు. యు ఆర్ లూజింగ్ మజిల్, ప్రోటీన్ పోతుంది అంటే దట్ మీన్స్ సంథింగ్ ఇస్ రాంగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది బరువు తగ్గడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జిమ్‌లకు వెళ్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు, డైట్ ఫాలో అవుతూ ఉంటారు, ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఇలా రకరకాల ప్రయత్నాలు అన్ని చేస్తున్నప్పటికీ కూడా వెయిట్ లాస్ అవ్వడం అనేది సాధ్యం కాకుండా ఉంటుంది. కానీ వెయిట్ లాస్ అవ్వడం కోసం 28 డేస్ ఆరోగ్యవంతంగా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక ఛాలెంజ్ అయితే నడుస్తుంది. సో 28 రోజుల్లోనే అంత ఆరోగ్యవంతంగా ఎలా మనం వెయిట్ లాస్ అవుతాం? ఒకవేళ వెయిట్ లాస్ అయినా కూడా దాన్ని తిరిగి ఆ వెయిట్‌ని అలానే మెయింటైన్ చేయగలుగుతామా? ఏంటి బిఎంఎస్ ఫిట్ వెయిట్ లాస్ ఛాలెంజ్? సో దీంట్లో ఉన్నటువంటి సైన్స్ ఏంటి? సో ఒకవేళ ఇది ఫాలో అవ్వటం వల్ల మనకి లైఫ్ స్టైల్ గాని, లేకపోతే డైట్ కానీ, సో ఇందులో ఏది ఎఫెక్టివ్‌గా మనకి పనిచేస్తుంది? ఈ విషయాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హర్ష గారు, ఆర్థోపెడిక్ సర్జన్. సో సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం దీనికి సంబంధించి. హలో సార్. హలో అండి. యెస్ సార్. 28 డేస్ మీరు వెయిట్ లాస్ ఛాలెంజ్ మీరు కూడా చేశారు. సో ఏంటి అసలు దీని వెనుకున్నటువంటి సైన్స్ ఏంటి? 28 డేస్‌లో ఎగ్జాక్ట్‌గా ఎన్ని కేజెస్ మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వగలుగుతాం? దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా తర్వాత? వెయిట్ లాస్ అనేది ఇప్పుడు ఎందుకు అసలు ఇంత పెద్ద టాపిక్గా మారింది సొసైటీలో అంటే, ఎందుకు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయిన్ యాహ్! రీజన్. అంటే ఒకప్పుడు ఒక 2 జనరేషన్ 3 జనరేషన్ వెనుక చేసే పని, ఎందుకంటే మెషిన్స్ హ్యావ్ రీప్లేస్డ్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మెషిన్స్ చేస్తున్నాయి కాబట్టి మనం అంత పని చేయట్లేదు కాబట్టి, బట్ ఫుడ్ మాత్రం అంతే రేంజ్లో తింటున్నాం కాబట్టి అదంతా అక్యుములేట్ అయ్యి మనం ఉపకాయం అనేది వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఒబేసిటీ ఇన్ ఇంగ్లీష్. సో ఇప్పుడు దీన్ని తగ్గించాలంటే ఒకటి పని పెరగాలి, ఇంకోటి ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఫుడ్ ఆపేయడం కాదు సొల్యూషన్. డైటింగ్ ఈజ్ నాట్ స్టాపింగ్ ఫుడ్స్. డైటింగ్ ఈజ్ ప్లానింగ్ అండ్ ఈటింగ్ స్మార్ట్. సో ఇది మనకు ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్టాండర్డైజ్డ్గా ఇది తినాలి అనేది మనం చెప్పలేం. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దాన్ని చాలా ప్లాన్ చేసుకొని ఒక్కొక్కరి బాడీ బట్టి కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ అంటే ఆ మనిషిని, ఆ పరిస్థితి, ఆయన వాళ్ళ శరీరం వాళ్ళు చేస్తున్న ప్రకారంగా పనేంటి? పని అన్నీ బట్టి కలిపి. యాహ్! అవసరం ఉంటే పని ఎట్లా పెంచాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి ప్రతిరోజు చేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తే అప్పుడు కరెక్ట్‌గా బరువు తగ్గుతుంది. మనకు హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా. ఎట్ ద సేమ్ టైమ్ దాని తర్వాత మెయింటెనెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. తగ్గంగానే సరిపోదు. దాన్ని మెయింటైన్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తా. చేశాక నాకు పేషెంట్‌ని ఫాలో అప్ చేయాలి నేను. పేషెంట్‌ని ఫాలో అప్ చేయకుండా సర్జరీ చేసి మర్చిపోతే ఆ తర్వాత ఏమైంది నాకు తెలీదు. అది నిజంగా సక్సెస్ అయిందా అనేది మనకి అట్లీస్ట్ ఫాలో అప్ అనేది ఉండాలి. సేమ్ థింగ్ ఇందులో కూడా వెయిట్ లాస్ అయ్యింది. తర్వాత లేదంటే డయాబెటిస్ ఫుల్ కంట్రోల్‌లోకి వచ్చేసింది. వచ్చాక దాన్ని మెయింటైన్ చేస్తున్నావా లేదా? లేదు అంటే ఇట్ విల్ కమ్ బ్యాక్. సో బిఎంఎస్ ఫిట్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఇందులో మేజర్ రోల్ ఏది ప్లే చేస్తుంది? ఎక్సర్‌సైజా? లేకపోతే డైటా? లేకపోతే లైఫ్ స్టైలా? ఏది? లేకపోతే ఐ 3 థింక్ కలిపి చేస్తారా? 3 ప్లే చేస్తాయి. ఫస్ట్ అందులో డైట్ వస్తుంది. హ్మ్. సెకండ్ ఎక్సర్సైజ్ వస్తుంది. తర్వాత లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అనేది మనకు తర్వాత మెయింటెనెన్స్‌లో పనిచేస్తుంది. హ్మ్. మెయిన్‌గా మనకు డయట్. ఓకే. డయట్ ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రతి మనిషికి అన్నం తినొచ్చు,
చపాతీ తినొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ కార్బోహైడ్రేట్ సోర్స్. మనం తినే మెయిన్ దాంట్లో మేజర్ సోర్సెస్‌లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. ఇది 40, 40, 20 లేదంటే 10% ఫ్యాట్. దట్ ఈస్ ద ఐడియల్ కాంబినేషన్. దాని తర్వాత మైనర్ ఎలిమెంట్స్ అన్నీ మాంగనీస్ గానీ, జింక్ గానీ, ఐరన్ ఇవన్నీ చిన్న చిన్న మైక్రో కాంపోనెంట్స్ మనకు అవసరం. కానీ వెయిట్ లాస్ ప్లాన్‌లో డైట్ ఇచ్చేటప్పుడు జనరల్‌గా కార్బ్స్ అనేది కట్ చేసేస్తూ ఉంటారు చాలా వరకు. యెస్. యాహ్! ఎందుకు అంటే మనం ఇప్పుడు కార్బ్స్ ఒకటే కాదు. ఎనీథింగ్ యూ ఈట్ యూ డోంట్ మనం దాన్ని ఖర్చు చేయకపోతే, దాన్ని తీసుకున్న ఎనర్జీని యూజ్ చేయకపోతే ఇట్ విల్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ కన్వర్టెడ్ టు ఫ్యాట్. హ్మ్. సో కార్బ్స్ కట్ చేసి ప్రోటీన్ ఇంక్రీజ్ చేసి వర్కౌట్ ఎక్సర్సైజ్ పెంచాలి. హ్మ్. హ్మ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషిది హిస్ కెపాసిటీ ఇస్ 100 grams ఆఫ్ రైస్ పర్ మీల్. హ్మ్. ఇఫ్ యూ కీప్ ఈటింగ్ 150 grams ఆఫ్ రైస్ ఎవ్రీ డే, you will get that will get converted to fat. You may have in future diabetes. సో మన లిమిట్ ఆ మనిషి లిమిట్ 100 grams. సో మెయింటెనెన్స్లో ఏమర్థమవుతుంది, మనం 100 grams కంటే అన్నం ఎక్కువ తినకూడదు అంతే. ఓకే. దట్ ఈస్ హౌ యూ ప్లాన్ మెయింటెనెన్స్. రైట్. సో వెయిట్ లాస్ కావాలని అనుకునేటప్పుడు డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు పర్టిక్యులర్ పీరియడ్ అనేది ఎంచుకుంటూ ఉంటారు. జస్ట్ లైక్ ఇప్పుడు మీరు 28 డేస్ చెప్పారు. కొంతమంది ఒక 3 మంత్స్ అలా పెట్టుకుంటారు. సో ఆ డైట్ ఫాలో అవుతారు. ఆఫ్టర్ దట్ ఏంటి? సో ఒకసారి స్టార్ట్ చేసాము డైట్ అని అంటే అది కంటిన్యూస్ లైఫ్ లాంగ్ మనం అది ఫాలో చేయాల్సి ఉంటుందా? లేదంటే బ్రేక్ చేసుకోవచ్చా? ఒకసారి మీకు ఆ డయట్ అలవాటు అయ్యాక ఆ 1 మంత్ 28 డేస్ మీరు వెయిట్ లాస్ అనేది 1 మంత్లో చేసుకోవచ్చు, 3 మంత్స్లో చేసుకోవచ్చు, 6 మంత్స్లో చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ హౌ ఒబీస్ యు ఆర్. ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎంత కాలంలో తగ్గించాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను 28 డేస్లో ఆల్మోస్ట్ 9 kgs తగ్గాను. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకా ఒబీస్ ఉన్న వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైం కోఆర్డినేట్ కాకపోవచ్చు. బట్ సో అందరూ 28 డేస్లో చేయకపోవచ్చు, కొందరు 3 మంత్స్లో చేస్తారు, 3 kgs పర్ మంత్. ఒకసారి అయ్యాక యువర్ బాడీ విల్ గెట్ అకామిడేటెడ్ టు దట్ లైఫ్ స్టైల్. ఓకే. మీ స్టమక్ సైజ్ కానీ అన్నీ కానీ కొంచెం తగ్గుతుంది. మీరు ఇమీడియట్గా అది అయిపోయాక యూ ట్రై టు హ్యావ్ ఎ హెవీ మీల్. ఒక మొత్తం బిర్యానీ తినాలనుకున్నా, లేకపోతే 3 సార్లు అన్నం పెట్టుకొని తినాలనుకున్నా ఫుల్ అనిపిస్తుంది. నేను తినలేను అనేది ఫీలింగ్ మీకు వస్తుంది. అక్కడ దట్ ఈస్ ద పాయింట్. అక్కడ ఒకసారి బయటకు వెళ్ళినాం, తిన్నాం. నెక్స్ట్ డే యూ ట్రై టు వర్కౌట్ అండ్ కట్ డౌన్ ద ఫుడ్, కమ్ బ్యాక్ టు ద మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ అనేది వీళ్ళు బిఎంఎస్ ఫిట్నెస్ వాళ్ళు మీకు ఇస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది, నా బాడీకి దిస్ ఇస్ ద మెయింటెనెన్స్. ఎప్పుడన్నా ఒకసారి బయటికి వెళ్ళి తింటే ఏం కాదు. బట్ ఇఫ్ యూ కీప్ డూయింగ్ దట్ ఎవ్రీడే, మళ్ళీ ప్రతిరోజు అన్నం తినడం చేస్తే మాత్రం యూ విల్ గో బ్యాక్ టు ద ఓల్డ్ స్టేట్. సో ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు కూడా మీ పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. సో ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులతో వచ్చేవాళ్ళు ఒబేస్తో ఉండడం వల్లే వచ్చేవాళ్ళు ఉంటారా? సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉంటుందా? ఓవర్ వెయిట్ అనేది ఒక రీజన్. ఎందుకంటే ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ అనేది ఇట్స్ ఏ మెకానికల్ ప్రాబ్లం. ఓకే. మనకు లోపల గుజ్జు, దట్ ఈస్ కార్టిలేజ్, మనకు జన్యుపరంగా అంటే జెనెటిక్గా మనకు వచ్చిన క్వాలిటీ అనేది ఉంటుంది మన పేరెంట్స్ నుంచి. యూజువల్గా అదొక కారణం. 2 మనం ఏం పని చేస్తాం. ఇండియన్స్లో ఎక్కువ మోకాళ్ళ ఆర్థరైటిస్ వస్తుంది, వెస్టర్నర్స్లో ఎక్కువ హిప్ ఆర్థరైటిస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటారు, మనం కింద కూర్చుంటాం. సో మన కింద కూర్చునే అలవాటు కాబట్టి మోకాళ్ళు మొత్తం మడత పెడతాం కాబట్టి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందరికీ వస్తుందని కాదు, ఛాన్స్ ఎక్కువ. కానీ మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, పద్మాసనంలో కూర్చుంటేనే అంత మంచిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఏం కాదు. బట్ ఓవర్ టైం ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ, క్లైమేట్ వీఆర్ లివింగ్ ఇన్, సో వీఆర్ మోర్ ప్రో. కింద కూర్చున్న వాళ్ళందరికీ ఆర్థరైటిస్ బట్ వస్తుంది. సో అందులో ఒక కారణం, ఒకసారి ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యాక ఇఫ్ యు ఆర్ ఓవర్ వెయిట్, ఎక్కువ బరువు ఉన్నారనుకోండి, దాని లోడ్ ఎక్కువ పడుతూనే ఉంటుంది మోకాళ్ళ. సో నొప్పి, ఆర్థరైటిస్ ముందుకు సాగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. చాలామంది పేషెంట్స్ మేము నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి సన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నాట్ మెయిన్ వెయిట్, బట్ వెయిట్ మే బీ వన్ రీజన్ టు ప్రోగ్రెస్ ద డిసీజ్. సో వెయిట్ తగ్గించుకుంటే అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ ఆ పెయిన్ తగ్గుతుంది, ఆ ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్ తగ్గుతుంది. ఎందుకంటే ఆర్థరైటిస్ అనేది ఒకసారి ముందుకే పోతుంది, వెనుకకు పోదు. ఒకసారి సెటిల్ అయ్యింది అంటే అది ముందుకే పోతుంది. సో దాన్ని స్లో చేయడమే మన పని, అంతవరకే మనం చేయగలుగుతాం. ఒకసారి స్టేజ్ 4కి వెళ్ళాక వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ నీ రీప్లేస్మెంట్. వేరే అక్కడ మీకు ఎందుకంటే ఇట్స్ మెకానికల్ ప్రాబ్లం. మందులు, ఇంజెక్షన్లు స్టేజ్ 4లో పనిచేయవు ఆర్థరైటిస్లో, నీలో.
యూ హ్యావ్ టు రిపీట్. సో కొంతమందికి పొట్ట మాత్రమే చాలా ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళలో మనం గమనించినట్లయితే. సో అట్లా ఎక్కువగా పొట్ట ఉండడం వల్ల కూడా మన స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుందా? అలాగే లేడీస్‌లోని బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా కనిపించే ఫ్యాట్ వాళ్ళకి బెల్లీస్‌లోనే ఉంటుంది. సో అలా ఉండే వాళ్ళ మీద కూడా స్పైన్ ఎలా ఎఫెక్ట్ అవుతది అని? నడుము నొప్పి అనేది వన్ ఆఫ్ ద రీజన్ కుడ్ బి బెల్లీ ఫ్యాట్. ఓకే. ఎందుకంటే నడుము నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ద వే యూ సిట్, ద వే యూ స్టాండ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పడుకొని ఎట్లా లేస్తాము, నిద్ర లేచేటప్పుడు ఎట్లా ఉంటాము, ఎట్లా పడుకుంటాము. సో బ్యాక్ పోస్చర్ అనేది పెయిన్‌కి ఇంపార్టెంట్. పోస్చర్, లైఫ్ స్టైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యూజువల్లీ ఐటీ పేషెంట్స్‌లో చూస్తాం. దే సిట్ ఫర్ 8-10 అవర్స్ కంటిన్యూయస్‌గా. సో యువర్ స్పైన్ హాస్ టు బి ఎరెక్ట్. Yeah. సో లోడ్ పడుతూ ఉంటుంది. అట్లా వాళ్ళకు మెడ నొప్పి, నడుము నొప్పి అనేది కామన్‌గా ఎక్కువొస్తది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, నేను కూర్చునే కుర్చీ వెనక మెత్తేసుకోవడం, ఇవన్నీ కామన్. మెడకి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ సో దట్ స్పైన్ మీద లోడ్ పడకుండా పక్కనున్న కండలు పారాస్పైనల్ మజిల్స్ ఇక్కడ కానీ నడుము కానీ స్ట్రెంథెన్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని ఎట్లా పడుకొని లేవాలి, సైడ్కి తిరిగి లేవాలి, ముందుకు వంగాలి అంటే ఒక విధంగా వంగాలి, మోకాళ్ళు వంచి వంగాలి, మోకాళ్ళు వంచకుండా డైరెక్ట్ వంగితే స్పైన్ మీద లోడ్ పడుతుంది. సో ఓకే. డెఫినెట్లీ పొట్ట ఉన్న వాళ్ళకి స్పైన్ మీద లోడ్ పడే అవకాశం ఉంటుంది. బట్ బ్యాక్ పెయిన్‌కి చాలా కారణాలు, పొట్ట అనేది ఒక కారణం. ఎక్కువ ఉన్న వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇఫ్ యూ సీ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. వాళ్ళకి నడుము నొప్పి వస్తుంటది. Yeah. ఎందుకంటే దట్ సెంటర్ ఆఫ్ అది ముందుకు జరుగుతుంది జరుగుతుంది. కాబట్టి కొంచెం లోడ్ పడుతుంది. సో తగ్గించుకుంటే డెఫినెట్లీ రిలీఫ్ అయితే ఉంటుంది. అట్లా అని సన్నగా ఉన్న వాళ్ళకి రాదువా అంటే పొడుగున్న వాళ్ళకి, ఎక్కువ ఇట్లా కూర్చునే వాళ్ళకి డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, ద వే యు ఆర్ వర్కింగ్, దానిలో కూడా రావచ్చు బ్యాక్ పెయిన్. సో బరువు తగ్గాలి అని ట్రై చేస్తున్న వాళ్ళు మేజర్‌గా చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏవుంటాయి? అంటే ఒకటి ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ ఏ ప్లాన్, ఇట్ హాస్ టు బి ప్లాన్. 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి డయట్, మనం అనుకున్నట్టు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎక్సర్సైజ్, ఓకే. తర్వాత లైఫ్ స్టైల్. సడెన్‌గా ఏం చేస్తారు, అందరూ ఫుడ్ మానేస్తారు. అందరూ ఏమంటారు, నేను చపాతీలు మానేసాను, రైస్ మానేసిన హ్మ్. అనేస్తారు. హ్మ్. నువ్వు చపాతీలు, రైస్ మానేస్తావు. సరే 2 వారాలు మానేస్తావు, నెల మానేస్తావు. డెఫినెట్‌లీ కొంచెం దేర్ విల్ బి సమ్ డిఫరెన్స్. ఆ తర్వాత ఏం చేయాలి? మళ్ళీ తింటావు. ఆ దెన్ ఆ అగైన్ తర్వాత కూడా వెళ్ళిపోతావు. అలా మానేసినా కూడా వెయిట్ లాస్ అవ్వరా? అది ఒక సర్టెయిన్ లిమిట్‌ల వరకు మాత్రమే సీ దట్స్ వాట్ తగ్గుతామా? ఐ యామ్ టాకింగ్. అట్లా ఎంతమంది మెయింటైన్ చేస్తారు లైఫ్ లాంగ్ చపాతీలు, రైస్ మానేసి? ఓకే. కష్టం. సో ఎట్ సమ్ పాయింట్ యూ విల్ అగైన్ స్టార్ట్. అట్లా కాదు. వాట్ యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దిస్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లిమిట్ ఏంటి? మన లిమిట్ రోజుకి 2 ఇడ్లీలే. మన లిమిట్ ఒక చపాతీయే. చపాతీ ఆపడం కాదు. నా లిమిటే చపాతీ, ఒక చపాతీ. సో నువ్వు ఒక చపాతీ తినాలి. అంతే. నా లిమిట్ 100 గ్రాముల రైస్ అంతే. ఎప్పుడైనా ఎక్కువ తింటే దాన్ని నెక్స్ట్ డే ఎక్కువ వర్కౌట్ చెయి. బర్న్ దట్ ఎక్స్‌ట్రా థింగ్. హ్మ్. అంతే. సో ఎక్సర్సైజ్, డయట్ బోత్ హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇంకోటి ఏం ఉంటుంది అంటే పీపుల్ హూ ఆర్ మోర్ ఎనర్జెటిక్, అంటే ముందు నుంచి బాగా చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్‌గా ఉండి వాళ్ళ కండలు ద వే దేర్ బాడీ ఈస్ మేడ్, అది లేడీస్ గాని, జెంట్స్ గాని ఇద్దరికి అప్లై చేస్తుంది. యాక్టివ్‌గా ఉంది, మజిల్ టోన్ ఎక్కువ ఉంది అంటే దే కెన్ ఈజీలీ బర్న్. హ్మ్. సో ఏమైతే చాలామంది సెడెంటరీ ఉంటారు, లావు ఉంటారు. వాళ్ళకి చూస్తే తెలిసిపోతది వాళ్ళ మజిల్ టోన్, మజిల్ పవర్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇనీషియల్‌గా వాళ్ళకు వెయిట్ లాస్ కొంచెం ఉంటుంది. మజిల్ గెయిన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వాళ్ళ మజిల్స్‌ని వర్కౌట్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో వాళ్ళకి అనిపిస్తది నేను వెయిట్ ఎందుకు అంత లాస్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ హ్మ్. ఉంటుంది. హ్మ్. సో యూ ఆర్ గెయినింగ్ వెయిట్ ఇన్ ద మజిల్. ఓకే. ఓకే. ఫ్యాట్ హ్మ్. లాస్ హ్మ్. అవుతుంది. హ్మ్. బట్ మజిల్ గెయిన్ అవుతుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్. హ్మ్. తర్వాత యూ విల్ లూజ్ మోర్. ఎందుకంటే యువర్ మజిల్ ఈస్ బిల్ట్. హ్మ్. అది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అది ఎట్లా మెయింటైన్ చేస్తావు? తర్వాత ఎక్సర్సైజ్. సో హ్మ్. డైలీ ఎక్సర్సైజ్. ఓకే. అండ్ ఎక్సర్సైజ్ ఈస్ నాట్ సింపుల్ వాకింగ్ అని అట్లా కాదు. ఇట్ హాస్ టు బి బ్రిస్క్ వాకింగ్. అట్‌లీస్ట్ 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ డైలీ స్పెండ్ చేస్తే చాలు. నథింగ్ హ్మ్. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే. అందులో చేయాల్సిన ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్. ఇఫ్ యూ కెన్ స్పెండ్ అవర్స్ టుగెదర్ ఇన్ ద జిమ్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎవ్రీబడీ కాంట్ అఫోర్డ్ టు స్పెండ్ సో యాహ్! మచ్ టైమ్ ఇన్ ద జిమ్. అంటే ఎక్సర్‌సైజ్‌లో గూడా ఓన్లీ వాకింగ్ సరిపోతుందా? లేకపోతే ఇంకా మన శరీర భాగాలన్నిటికి కూడా కావాలి అనే ఉద్దేశంతోటి సైక్లింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. చేసుకో. రైట్? స్విమ్మింగ్‌కి వెళ్తారు. దానివల్ల కూడా సో మొత్తం బాడీ అంతా ఒక షేప్‌లోకి రావాలి, వెయిట్ లాస్ అవ్వాలి అంటే స్విమ్మింగ్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతదంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ బీఎంఎస్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఎవ్రీబడీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ద సేమ్ ఎక్సర్సైజ్. యూ హావ్ జాయిన్డ్ ద ప్రోగ్రామ్. హ్మ్. ప్రీ మెడికల్ అసెస్మెంట్ అవుతుంది. మీ హ్మ్. బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చూస్తారు. ద సేమ్ టైమ్ ఫిజికల్ అసెస్మెంట్ అవుతది. ఏంటి? ఇప్పుడు మీకు మోకాలు నొప్పులున్నాయి. ఐ కాంట్ మేక్ యూ డూ జంప్ స్క్వాట్స్. ఓకే. అవును. యూ విల్ హ్మ్. ఇట్ విల్ పెయిన్ లైక్ ఎనీథింగ్. ఓకే.
క్రంచెస్ అంటారు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు క్రంచెస్ చేసి ఇట్ విల్ ఫర్దర్ అగ్రవేట్. సో, దాని ప్రకారంగా యూ హావ్ టు. ఇప్పుడు స్విమ్మింగ్ ఎందుకు అడ్వాంటేజెస్ అంటే, ఈ జంప్ స్క్వాట్స్ ఇవన్నీ చేయలేని వాళ్ళు మీకు నీళ్ళల్లో సేమ్ థై మజిల్స్ అండ్ కాఫ్ మజిల్స్ హావ్ టు వర్క్ అండ్ బ్యాక్ మజిల్స్. ఇవన్నీ వర్క్ ఎక్కడ స్విమ్మింగ్‌లో అవుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ లోడ్ పడదు. వాట్ యూ కెనాట్ డూ హియర్ యూ కెన్ డూ ఇన్ స్విమ్మింగ్. సో, ఆ విధంగా ఎట్ ద సేమ్ టైమ్ మీకు షోల్డర్ మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి స్విమ్మింగ్‌లో. బికాజ్ యూ హావ్ టు యూజ్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ బోత్. సో, ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళందరూ అది చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు స్విమ్మింగ్ విల్ బి అడ్వాంటేజెస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ దీస్ ఎక్సర్‌సైజెస్. రైట్. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు. సో, ఎవరైనా ఫస్ట్ చేసేది డైట్‌లోని ఫుడ్ మానేస్తారు. లేకపోతే కార్బ్స్ కంప్లీట్‌గా కట్ చేస్తారు. ఇలాంటివన్నీ మిస్టేక్స్ చేస్తారని. అట్ ద సేమ్ టైమ్ తక్కువగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మార్నింగ్ ఎప్పుడు తీసుకుంటే లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో చేయొచ్చు. కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో కూడా కంప్లీట్ ఫుడ్ అనేది తీసుకోరు చాలామంది. చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. సో, ఇలా తక్కువ తీసుకునేటప్పుడు మన మెటబాలిజం మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అలా కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యూ హ్యావ్ టు ఆల్వేస్ బెటర్ కన్సల్టేషన్ తీసుకుంటే మంచిది. సమ్ ఎక్స్‌పర్ట్. ఎవరికి వాళ్ళు ఓన్‌గా అట్లా చేయొద్దు. అంటే ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ యాహ్! అండ్ థాట్ టూ ఫ్రమ్ ప్రాపర్ సోర్స్. ప్రాపర్ సోర్స్ నుంచి ఉండాలి నాలెడ్జ్. ఎందుకంటే సీ గూగుల్ అండ్ ఇన్‌స్టా విల్ టెల్ యూ మెనీ థింగ్స్. సో, విచ్ ఈస్ అథెంటిక్ సోర్స్ అనేది తెలియాలి. అంటే వాళ్ళు చెప్పేది నిజంగా సైంటిఫిక్ బ్యాకింగ్ ఉన్న సోర్స్ అనేది మీకు తెలియాలి. తెలియకుండా చేస్తే ఇది ఆపే, ఇది ఆపే, ఇది ఆపే అంటారు. నువ్వు ఆపేస్తావు. అది నీ బాడీకి పని చేస్తుందో లేదో ఎవడికి నీకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పక్కోళ్ళకి తెలీదు. సో, అట్లాంటప్పుడు యూ ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ విచ్ మే హర్ట్ యువర్ బాడీ. సో, అథెంటిక్ సోర్స్ కావాలి. బికాజ్ ఐ హావ్ డన్ దిస్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ ఐ నో దిస్. వాళ్ళు అన్ని ఇన్ డీటెయిల్ తీసుకుంటారు. దే అసెస్ యూ ఫిజికల్లీ, బ్లడ్ టెస్ట్ చేస్తారు. అండ్ దే కీప్ ఫాలోయింగ్ యూ ఎవ్రీ డే అండ్ దే హావ్ దేర్ ఓన్ ట్రైనర్ హూ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ విత్ యువర్ బాడీ. ఎందుకంటే అది తెలియకుండా ట్రైనర్ ఏదో చేయించారనుకోండి, యూ మే ఎండ్ అప్ ఇన్ ఎ ప్రాబ్లమ్. And trainer also should have some idea about the nutrition. The nutritionist also should have some idea about your body. So, ఇంత కోఆర్డినేషన్ ఉంటే గానీ ఇట్ వోంట్ బి ఎఫెక్టివ్. సో, బిఎంఎస్ఎఫ్ ఫిట్ అనేది మేజర్‌గా డైట్ మీద ఫోకస్ చేసేది. డై ఫస్ట్ డైట్ మీద ఫోకస్ చేసి వాళ్ళకి ఎక్సర్‌సైజ్. డయట్ యాస్ వెల్ అండ్ యాస్ ఎక్సర్‌సైజ్ హావ్ టు ఎక్సర్‌సైజ్. గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే. 2 ఉంటేనే అయితది. హ్మ్. డైట్ ఒక్కటి చేసినా సరిపోదు. అట్ ద సేమ్ టైమ్ ఎందుకు అంటే ఈ ప్రో ఈ ప్రోగ్రామ్‌లో ఎస్పెషల్లీ ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత ఎక్సర్‌సైజ్ ఓన్లీ ఫర్ 15 మినిట్స్. హ్మ్. అండ్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. లిటరల్లీ యూ విల్ ఫాల్ డౌన్ పాంటింగ్ ఫర్ బ్రెత్. సో, అది ముందు అసెస్ చేస్తారు. వెదర్ హీ ఆర్ షీ విల్ బి ఏబుల్ టు డూ సచ్ సివియర్ ఎక్సర్‌సైజ్. లేకపోతే దే వోంట్ డూ. దే హావ్ టు మేక్ ష్యూర్ యువర్ హార్ట్ ఈస్ గుడ్, హార్ట్ ఈస్ స్ట్రాంగ్. సేమ్ థింగ్ ఒక 60 ఇయర్స్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఎ పర్సన్ విత్ నోన్ కార్డియాక్ ప్రాబ్లమ్ యూ హావ్ టు డూ సంథింగ్ ఎల్స్. సో, ఇవన్నీ అసెస్ చేసుకొని చేసే ఆ ఎక్సర్‌సైజ్ ఒకటి చూసుకోవాలి. ఆ 15 మినిట్స్ ఎక్సర్‌సైజ్. ఆ తర్వాత యువర్ వెయిట్ లాస్ షుడ్ బి మోస్ట్‌లీ ఫ్రమ్ ద ఫ్యాట్. మజిల్ లాస్ అవ్వొద్దు. ఇఫ్ మజిల్ యూ ఆర్ లూజింగ్ మజిల్, ప్రోటీన్ పోతుంది అంటే దట్ మీన్స్ సంథింగ్ ఇస్ రాంగ్. యూ ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్‌లీ. ఐదర్ యువర్ ఫుడ్ ఇంటేక్ ఈస్ రాంగ్ ఆర్ యువర్ ఎక్సర్‌సైజ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్. మెయిన్ విజరల్ ఫ్యాట్ మీద కాన్సంట్రేట్ చేస్తారా? యెస్. విసరల్ ఫ్యాట్ అండ్ ఆల్సో సబ్క్యూటేనియస్ ఫ్యాట్. సబ్క్యూటేనియస్ అంటే చర్మం కింద ఉంటుంది. విసరల్ ఫ్యాట్ ఇస్ ఆర్గన్స్ చుట్టూ ఉండే యాహ్! ఫ్యాట్, డిపాజిట్ అయిన ఫ్యాట్. సో, బోత్ విల్ బి ఎఫెక్టెడ్. బట్ వాట్ హాస్ కమ్ లాస్ట్ అక్యుములేషన్ అంటే ఫస్ట్ టైమ్ అక్యుములేట్ అయిన ఫ్యాట్ ఎప్పుడైనా లాస్ట్ పోతుంది. అంటే యూజువల్‌గా పొట్ట చుట్టూ. సో, దట్ విల్ ఆల్సో గో. బట్ అండ్ ఆల్వేస్ లెగ్ ఎక్సర్‌సైజ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. కాళ్ళ ఎక్సర్‌సైజ్ ఎందుకంటే దీస్ ఆర్ ద మేజర్ స్ట్రాంగ్ మజిల్స్. యూ స్టాండ్ ఆన్ ఇట్, యూ సిట్ ఆన్ ఇట్, యూ వాక్ అండ్ రన్ ఆన్ ఇట్. ఈ మజిల్స్ యాక్టివేట్ అయితే దట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. బట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు, అది ఉన్న వాళ్ళకు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు యూ మే నాట్ బి ఏబుల్ టు మేక్ దెమ్ డూ ఎవ్రీథింగ్. సో, యూ విల్ ఆల్టర్ అండ్ ప్లాన్ ఎ డిఫరెంట్ ఎక్సర్‌సైజ్ లైక్ స్విమ్మింగ్ గానీ, లేకపోతే సైక్లింగ్ గానీ. సో, ఇట్ విల్ చేంజ్ యాస్ పర్ ద పేషెంట్. కస్టమైజ్డ్. సో, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు వెయిట్ లాస్ అయితే డెఫినిట్‌గా ఆర్థరైటిస్ అనేది కంట్రోల్‌లోకి వచ్చేస్తుందా? నొప్పి వితౌట్ ఎనీ మెడికేషన్స్ మళ్ళీ మనకి. అంటే ఇప్పుడు ఒకసారి చెప్పాను కదా! ఆర్థరైటిస్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఒకసారి సెట్ ఇన్ అయ్యాక అది ముందుకే పోతుంది తప్ప వెనకకి రాదు. సో, దాన్ని వి కెన్ పాజ్ ఇట్. అండ్ ఆ సివియర్ పెయిన్ ఏదైతే ఉంటుందో రోజు వాళ్ళు చూసి దాన్ని డక్ వాడ్లింగ్ గేట్ అంటారు. ఇట్లా ఇట్లా నడుస్తారు. అండ్ కాళ్ళు మెల్లగా ఇట్లా ఉన్నది వంకరవుతాయి. బోకాల్ బో లెగ్స్ లాగా అవుతాయి. సో, దానివల్ల వచ్చే నొప్పి, కొంచెం దూరం నడవాలన్న వచ్చే నొప్పి తగ్గుతుంది. ఆ నొప్పి మెయిన్ రిలీఫ్ ఉంటుంది.
అండ్ ఇంకోటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూ స్ట్రెంథెన్ యువర్ మజిల్స్. సో ఆర్థరైటిక్ జాయింట్ మీద పడే లోడ్ విల్ బి షేర్డ్ బై ద స్ట్రాంగ్ మజిల్స్. వీక్ మజిల్స్ ఉన్నాయనుకోండి, మజిల్ విల్ వోంట్ టేక్ ద లోడ్. ఇట్ విల్ అగైన్ ఫాల్ ఆన్ ద జాయింట్, అగైన్ యూ విల్ హ్యావ్ పెయిన్. సో స్ట్రెంథెనింగ్ ద మజిల్స్ విల్ నాట్ ఓన్లీ అంటే నువ్వు వెయిట్ లాస్ చేసుకొని మజిల్ స్ట్రెంథెనింగ్ చేసుకుంటున్నావు. సో మజిల్ స్ట్రెంథెనింగ్ చేసినప్పుడే వెయిట్ లాస్ కూడా అవుతుంది. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే మజిల్ విల్ టేక్ ద లోడ్ ఆఫ్ ద బాడీ. సో లోడ్ జాయింట్ మీద తగ్గుతుంది, సో పెయిన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ యువర్ మజిల్ ఇస్ టేకింగ్ ద లోడ్. సో దట్ విల్ బెనిఫిట్ యూ. సో బిఎంఎస్ ఫిట్ లో మీరు అయితే 28 డేస్ లో 9 కేజీస్ ఆల్మోస్ట్ తగ్గానని చెప్తున్నారు కదా. సో అందరికీ అది సాధ్యం అవుతుందా? డిపెండ్ ఆన్ పర్సన్ బట్టి ఉంటుందా? ఎంత అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? ఎన్ని కేజీస్ వరకు మనం తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా డైట్ తో ఎక్సర్సైజ్? అష్యూరెన్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ the compliance of the person also. So everybody wants to do, but everybody doesn't do. అక్కడ ప్రాబ్లం అది కూడా ఉంటుంది. వీళ్ళు చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఆల్సో విల్ హ్యావ్ మెనీ రూల్స్ అండ్ లాస్. పబ్లిక్ డజంట్ ఫాలో అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఆఫ్ ద లా. సో వీళ్ళు కూడా ఇప్పుడు అష్యూరెన్స్ అనేది ఒకటి, మీరు ఎంత అవ్వాలనుకుంటున్నారు, మీ బాడీ తగ్గట్టు ఎంత అవుతుంది అనేది యూ కెన్ ప్లాన్. ఇప్పుడు మీ obese person with many problems, multiple medical problems may not be able to do 28 days, 3 months తీసుకో, but it will be gradual. Okay, but at the same time once you are ready to do and you are fine అంటే you are optimized అంటే ready for the thing to do, అప్పుడు చేస్తారా లేదా అనేది యూజువల్లీ 10 kgs అన్న దగ్గర 8 kgs అయినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 10 kgs దగ్గర 1-2 kgs అయితే yes there is some problem. It has to be rectified either from the training side or from the person. Compliance లేదు అనుకోవచ్చు. సో that thing is fine. Okay, even if 5 kgs అయినా 10 దగ్గర, that is good enough. So it will take time. But significant weight, ఇంకోటి ఫిజికల్ అపియరెన్స్ ఫస్ట్ తేడా తెలిసిపోతుంది. That itself will give you confidence. Definitely. That itself will give you a lot of confidence. ఎందుకంటే whether we like it or not, you want external validation. ఎదుటి వాళ్ళు చూసారే సన్నగా బాగున్నావు, ఫేస్ లో గ్లో వచ్చింది అనగానే పీపుల్ లైక్ ఇట్. యు ఆర్ డూయింగ్ ఇట్ చేయాలనే ఉత్సాహం వస్తుంది. సో ఐ డిడ్ ఇట్ బికాస్ ఐ వాంటెడ్ టు లూజ్ వెయిట్, నాట్ ఫర్ వాలిడేషన్, బట్ మెనీ పీపుల్ వాంట్ ఇట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ సమ్ పీపుల్ వాంట్ ఇట్. సో that will also give you inspiration, like yes fine, I've lost weight and my physique is looking good, so I have to continue it. సో ఏ డ్రెస్సెస్ వేసుకున్నా ఫిట్ గా మంచిగా లుక్ వైజ్ గా కనిపించేటప్పుడు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, రైట్? So see, that is always there. You'll have to buy a new wardrobe for that the minute you lose weight. See, I'll tell you an anecdote, and this was only 15 years back. I was just buying trousers, so I think it was not fitting. The guy showing me in the showroom, he was like quite polite about it. He just told me, sir, you have been promoted, please come here. Next day. Okay, but this is not demotion, but this will improve your health a lot. సో మన వాళ్ళందరికీ కూడా ఈజీ వేలో ఏదైనా జరిగితేనే ఇష్టం ఉంటుంది, అంటే అంత మ్యాజిక్ జరుగుతూ ఉండాలన్నమాట. సో దానికోసం తొందరగా వెయిట్ లాస్ అవ్వడం కోసం ఇప్పుడు వచ్చేటువంటి జిఎల్పి మెడిసిన్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నారు. సో దీంతో వాటితో కంపేర్ చేసుకునేటప్పుడు ఇది ఎంత హెల్దీ? రెండింటిని కంపేర్ చేసి చెప్పేటప్పుడు See, I'll say you 2 things. ఒకటి, ఇంకా లాంగ్ టర్మ్ స్టడీస్ క్లియర్గా లేవు, బట్ మెనీ పీపుల్ known to be are doing, and especially when we see some celebrities doing it, people think ఏం కాదు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఏం లేదు, బట్ వీ డోంట్ నో వాట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ దే మే తెలియదు మనకు అక్కడ ఏం జరుగుతుంది. ఓకే, సెకండ్ థింగ్, దట్ ఈస్ ఎ ఎక్స్టర్నల్ డ్రగ్. ఏదైనా మందుతో చేస్తాం, మనకు ఉన్నది అది ఒక రోగం, డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది, అది లేకుండా అనేది చెప్పలేము. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తెలియదు. ఇప్పుడు వరకు షార్ట్ టర్మ్ చేసిన వాళ్ళకి చిన్న చిన్న ఉన్నాయి తప్ప లాంగ్ టర్మ్లో ఇంకా తెలిస్తే కానీ మనం క్లియర్గా చెప్పలేము. ఓకే, రెండోది, ఇప్పుడు మనము మన బాడీని తెలుసుకొని వెయిట్ లాస్ చేస్తే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. యు ఆర్ యూజింగ్ అ డ్రగ్ అండ్ లూజింగ్ వెయిట్. దట్ డ్రగ్ హ్యాస్ కట్ డౌన్ సంథింగ్, ఓకే, దాని మెకానిజం ఉంటుంది, అది పని చేస్తుంది, యు ఆర్ లూజింగ్ వెయిట్. దెన్ వాట్ అగైన్ ఇఫ్ యూ ఈట్, again you will gain back weight, then what's the point? But if you do through a proper program, you will understand your own body. ఏం తింటున్నాం మనము, మన బాడీ ఏంటి, మన కెపాసిటీ ఏంటి,
అది తెలుసుకుంటే ఎనీ డే యూ కెన్ చేంజ్ యువర్ ఓన్ బాడీ బై యువర్ సెల్ఫ్. సో తగ్గిన ఐ తర్వాత కూడా ఫీల్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఐ ఫీల్ దిస్ వే ఈస్ బెటర్ బికాస్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ బాడీ. అరే నా కెపాసిటీ ఇంత, నేను ఇంతే తినాలి, నేను ఇంతకంటే ఎక్కువ తింటే మళ్ళీ లావ్ అవుతా. సో అండ్ అది ఎట్లా చేయాలో నీకు తెలుసు. యూ హ్యావ్ గాన్ త్రూ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనే కదా, ఎనీ ప్రోగ్రామ్ ఇఫ్ యూ గో త్రూ యూ విల్ అండర్స్టాండ్ ఇది ఏంటి ఏంటి ఏం తింటే ఏమవుతుంది. ద మినిట్ యూ నో దట్ యూ కెన్ డూ ఇట్ ఎనీ డే. సో టుమారో ఇఫ్ ఐ ఈవెన్ సి 1-2 kgs ఆల్టరింగ్ అవుతూ ఉంటుంది ఒకసారి ప్రోగ్రామ్ ఆపాక మెయింటెనెన్స్లో. ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ డిక్రీజ్ యూ కెన్ డూ ఇట్ ఎనీ డే బై యువర్ సెల్ఫ్. యూ విల్ అండర్స్టాండ్ ఏం చేయాలి ఏం చేయొద్దు, నా బాడీ ఏంటి. సో ఆ డ్రగ్స్ వల్ల డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ వెయిట్ లాస్ అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, చేయొచ్చు. బట్ ఆఫ్టర్ ఒక 3 monthsలో నువ్వు యూ లూజ్ 10-15 kgs, దెన్ వాట్? ఆ తర్వాత ఇఫ్ యూ గో బ్యాక్ దెర్ ఆర్ ఇనఫ్ ఒబేసిటీకి చాలా సర్జరీస్ కూడా ఉన్నాయి. స్లీప్ గ్యాస్ట్రెక్టమీ అని, అంటే దే కట్ ద పార్ట్ ఆఫ్ యర్ స్టమక్ సో దట్ స్టమక్ చిన్నగా అయిపోతుంది. సో డెఫినెట్లీ నీ కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి తక్కువ తింటావు. సేమ్ థింగ్ I have experienced, I don't know everybody, but I have experienced that after my that 1 month challenge, 20 days tarvata, when I tried to have too much of food, I was feeling full till the brim. అంటే ఎక్కువ తిన్నా అన్నట్టు. That was my routine. So that you can achieve even through this. So you don't have to cut your stomach. Or you అంటే ఈ డ్రగ్స్ వల్ల అయితే ఇట్స్ ఎక్స్టర్నల్ థింగ్. అంటే డ్రగ్స్ ఐ మీన్ ఇలాంటి జిఎల్పి మెడిసిన్స్ లాంటివి తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బ్లోటింగ్ అనేది ఉండటం, సో హెవీగా అనిపించడం ఇది జరుగుతుంది కదా. సో వెరాజ్ మనం ఇలాంటి డైట్స్ ఫాలో అయ్యేటప్పుడు కూడా మన స్టమక్ అనేది చిన్నగా అయిపోతుంది కదా. ఆఫ్టర్ దట్ వాళ్ళకి కూడా అట్లానే అనిపిస్తుందా? బ్లోటింగ్స్ రావడం కానీ హెవీనెస్ ఉండడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా? నార్మల్ అక్కడ మీ యువర్ డైట్ ఇస్ ప్లాన్. ఓకే, ఇప్పుడు నీకు బికాస్ దే నో వాట్ మే హ్యాపెన్. ఇప్పుడు సడన్గా నీకు తక్కువ తిన్నావు, ఓకే, ఆకలి అవుతుంది, వాట్ టు డూ దేర్, అక్కడ ఏం తినాలి, దే విల్ టెల్ యూ. ఓకే, వాళ్ళు చెప్తారు. వాటర్ ఎప్పుడు తాగాలి, ఎందుకంటే ఇఫ్ యూఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ డైట్, హై ప్రోటీన్ డైట్, వాటర్ ఎక్కువ తాగాలి, ఓకే, అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. సో ఆల్ దీస్ థింగ్స్ దే విల్ టెల్ యూ. ఇవన్నీ తింటే ఇవన్నీ ఏంటి, ఏం తినొచ్చు ఏం తినొద్దు, కూరగాయలు అయితే ఎక్కువ తినాలి, ఎట్లా తినాలి, ఎప్పుడు తినాలి, సడన్గా నీకు స్నాక్స్ తినాలి, ఏం స్నాక్స్ తినాలి, అవి రుచికరంగా ఉండాలి, ఓకే. సో ఇవన్నీ దే హ్యావ్ ఎ లిస్ట్, ఎందుకంటే దీస్ ఆర్ కామన్ థింగ్స్. ఇప్పుడు నువ్వు సడన్గా అన్ని బంద్ చేసి ఉట్టి కూరగాయలు తినంటే కుదరదు. యువర్ బాడీ నీకు రుచి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తినాలి. డైట్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు సార్. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, కీటో డైట్ అని అంటారు, ఓన్లీ ప్రోటీనే ఉంటుంది అందులోనే, ఎక్కువగా తీసుకోవడం ఉంటుంది. లేకపోతే లిక్విడ్ డైట్ అంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అంటారు, చాలా రకాలు చెప్తూ ఉంటారు కదా. అందరికీ అన్ని సెట్ కావు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి ఏం సెట్ అవుతుంది అనే దాని మీద మీరు డిసైడ్ చేస్తారా? ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంతే కదా. ఇప్పుడు అందరికి అదే, మీరు అసలు మీ బాడీ తత్వం ఏంటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ యూఆర్ హ్యావింగ్, దాంతోపాటు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అండ్ వాట్ డూ యూ వాంట్. ఇప్పుడు మై వాజ్ ఓన్లీ జస్ట్ వెయిట్ లాస్ అండ్ దట్ టు ఐ అండర్స్టూడ్ మై బాడీ. కొంతమంది డయాబెటిక్స్ ఉంటారు. సో ఇప్పుడు యూ కాంట్ గివ్ దెమ్ ద సేమ్ డైట్ వాట్ యూ గివ్ ఫర్ సమ్ రెగ్యులర్ వెయిట్ లాస్ పర్సన్, ఎందుకంటే వాళ్ళ షుగర్స్ పైకి కిందికి అవుతాయి, దే విల్ బి ఆన్ మెడికేషన్ ఆల్టర్ చేయాలి, టైట్రేట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో డైట్ అనేది డిసీజెస్ కూడా కంట్రోల్ చేస్తుందా? డెఫినెట్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ విల్ చేంజ్. డయాబెటీస్ ఇస్ స్టిల్ డెఫినెట్, అందులో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ పుట్టుకతో వచ్చింది, ఇన్సులిన్ కావాల్సిందే అన్న వాళ్ళకి తప్పితే డయాబెటీస్ ఇస్ స్టిల్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. యూ కెన్ ఎనీ డే కంట్రోల్ ఇట్ అండ్ సమ్ పీపుల్ యూ కెన్ రివర్స్ ఇట్, అంటే లేకుండా చేసుకోవచ్చు. బికాజ్ లాంగ్ టర్మ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, ఓకే. సో డెఫినెట్లీ యూ కెన్ కంట్రోల్ ఇట్ ఇన్ మెనీ పీపుల్ అండ్ రివర్స్ ఇట్ ఇన్ సమ్ మెనీ పీపుల్. Diabetic is definitely reversible in some people. సార్, ఈ 28 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో మీరు ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ వెయిట్ లాస్ అవ్వలేకపోతే మనీ బ్యాక్, ఈ ఛాలెంజ్ లో ఇది కూడా ఉంది అని చెప్పారు. సో ఎలా ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా? దిస్ ఈజ్ ఎనీ ఫిట్నెస్ గ్రూప్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు చెప్పేటప్పుడు ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ ప్రోగ్రామ్, అంటే ఖచ్చితంగా అండ్ దే హ్యావ్ టెస్టెడ్ రిజల్ట్స్ ఉన్నాయి, అండ్ దట్ టు ఇన్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్, then they will be sure that yes, they can use that word, money back guarantee. So this I have my personal experience, so నాకు తెలిసి I have achieved it. So అంతవరకు నేను పోలేదు, మనీ బ్యాక్ అడిగే వరకు నేను అంటే అదే డెఫినెట్ గా మీరు చేయగలుగుతారు కాబట్టి అంతవరకు. అందుకే చెప్పాను అగైన్,
ద డిజైన్ ఆఫ్ ద కాన్ఫిడెంట్ గా ప్రోగ్రామ్ చెప్పగలిగారు. అండ్ ద పేషెంట్ అండ్ ద క్లయింట్స్ కంప్లైంట్స్ అనుకుంటా. Hmm. సో ఆ రెండు ఉంటే వాట్ ఎవర్ దే అచీవ్డ్, వాట్ ఎవర్ దే ప్రామిస్ లైక్ అరౌండ్ 5 to 8 kgs పర్ మంత్. ఎందుకంటే మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి, చెప్పాను కదా. ఒక పర్సన్ 10 kgs 15 kgs లాస్ కావచ్చు, ఒక పర్సన్ 5 kgs లాస్ కావచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ ముందు నుంచి మే నాట్ బి అ పర్సన్ హూ ఇస్ యూస్ టు ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ లేని పర్సన్కి ఫస్ట్ నీకు ఎక్సర్సైజ్ చేసి బాడీ మజిల్ టోన్ బిల్డప్ చేయాలి. బిల్డప్ చేయడానికి నిలబడుతుంది. Hmm. Hmm. సో బిల్డప్ చేసే టైంకి కొంతమే అవుతుంది, ఆ తర్వాత ఇంకెక్కువ. సో ప్రాబబ్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ బాడీ ఆల్సో, వాళ్ళ ఎఫర్ట్స్. వాళ్ళ ఎఫర్ట్స్. అండ్ ఇప్పుడు 28 days అంటే మధ్యలో సడన్గా దే మే హ్యావ్ సమ్ ఇష్యూస్, దే మే స్టాప్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. ఎందుకంటే ఆ ఫ్లో బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఫ్లోలోకి తీసుకురావాలి వాళ్ళని. సో ఇవన్నీ ఉంటాయి ఇష్యూస్. రైట్. సో ఎవ్రీథింగ్ స్ట్రిక్ట్గా అయితే మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. సార్, యూఆర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, రైట్? సో ఇలా జాయింట్ సంబంధించినటువంటి కీళ్ళకి సంబంధించినట్టు కావచ్చు, లేదంటే ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అండ్ వెయిట్ లాస్కి సంబంధించి కావచ్చు. సో ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? మై మెయిన్ ఆర్థోపెడిక్ సర్జన్లు ఇప్పుడు చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చేసినాయి. సో ఎందుకంటే ఆల్సో ఐ డీల్ మెయిన్లీ విత్ ట్రామా అంటే ఎనీ ఫ్రాక్చర్స్ బాడీలో, అడల్ట్ ఫ్రాక్చర్స్, పీడియాట్రిక్ ఫ్రాక్చర్స్, అండ్ ఆల్సో ఏమన్నా జాయింట్ రిప్లేస్మెంట్, అది నీ జాయింట్ రిప్లేస్మెంట్ కావచ్చు, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్. సో దీస్ ఆర్ మై సబ్ స్పెషాలిటీస్. సో అండ్ దీంట్లో కూడా డెఫినెట్లీ మీకు వెయిట్ లాస్ కానీ లేకపోతే పోస్ట్ సర్జరీ ఏమవుతుందంటే సర్జరీ చేశాక మెయిన్లీ పేషెంట్ విల్ బికమ్ సెడెంటరీ, ఉండిపోతారు. అంటే వాళ్ళు ఎక్కువ పనికి పోరు ఇమీడియట్గా. సో దాంతో ఏమవుతుంది, ఒకటి ఐదర్ దే ఈట్ మోర్ ఆర్ దే డోంట్ ఈట్. ఇఫ్ దే ఈట్ మోర్ దే విల్ బికమ్ ఒబీస్. సో అక్కడ మళ్ళీ మనకు వన్స్ దే బికమ్ నార్మల్, ఆ వెయిట్ లాస్ దగ్గర ఇంపార్టెంట్, మనకి దే హ్యావ్ టు లూజ్ వెయిట్ ఒకటి. రెండోది న్యూట్రిషన్ పోస్ట్ సర్జికలీ పెరి సర్జికలీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏం తింటున్నాం, యూజువల్గా స్టాండర్డ్ హాస్పిటల్లో నెక్స్ట్ డే ఇడ్లీ ఇస్తాం. ఎవరైనా పోస్ట్ సర్జరీగా ఉంటే ఫస్ట్ ఇడ్లీ ఇస్తారు. సో అక్కడ కూడా ఇప్పుడు ఏమైంది, ఈజీ టు డైజెస్ట్, ఈజీ సింపుల్ కార్బోహైడ్రేట్. సో అక్కడ కూడా ఇప్పుడు మన దగ్గర డైటీషియన్స్ వచ్చారు. సో దే విల్ గివ్ అకార్డింగ్, ఎందుకంటే డయాబెటిక్ ఒక ఫుడ్ ఇవ్వాలి, వీజ్ వాళ్ళకి ఒక ఫుడ్ ఇవ్వాలి. అక్కడ కూడా టైట్రేషన్ ఆఫ్ ఫుడ్ అనేది వచ్చేసింది. దే విల్ నాట్ గివ్ యూ రెగ్యులర్ పెట్టేసి తినేసేయండి అన్నట్టు ఉండదు. దే హ్యావ్ టు మాడిఫై ద ఫుడ్. సో అక్కడ కూడా మీకు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ డీల్ మోస్ట్లీ విత్ ఫ్రాక్చర్స్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్. And to reach me, I am available in King's Sunshine Hospital, Begumpet. సార్, యూఆర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, రైట్? సో ఇలా జాయింట్ సంబంధించినటువంటి కీళ్ళకి సంబంధించినట్టు కావచ్చు, లేదంటే ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అండ్ వెయిట్ లాస్కి సంబంధించి కావచ్చు. సో ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? మై మెయిన్ ఆర్థోపెడిక్ సర్జన్లో ఇప్పుడు చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చేసినాయి. సో ఎందుకంటే ఆల్సో ఐ డీల్ మెయిన్లీ విత్ ట్రామా అంటే ఎనీ ఫ్రాక్చర్స్ బాడీలో, అడల్ట్ ఫ్రాక్చర్స్, పీడియాట్రిక్ ఫ్రాక్చర్స్, అండ్ ఆల్సో ఏమన్నా జాయింట్ రిప్లేస్మెంట్, అది నీ జాయింట్ రిప్లేస్మెంట్ కావచ్చు, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్. సో దీస్ ఆర్ మై సబ్ స్పెషాలిటీస్. సో అండ్ దీంట్లో కూడా డెఫినెట్లీ మీకు వెయిట్ లాస్ కానీ లేకపోతే పోస్ట్ సర్జరీ ఏమవుతుందంటే సర్జరీ చేశాక మెయిన్లీ పేషెంట్ విల్ బికమ్ సెడెంటరీ, ఉండిపోతారు. అంటే వాళ్ళు ఎక్కువ పనికి పోరు ఇమీడియట్గా. సో దాంతో ఏమవుతుంది, ఒకటి ఐదర్ దే ఈట్ మోర్ ఆర్ దే డోంట్ ఈట్. ఇఫ్ దే ఈట్ మోర్ దే విల్ బికమ్ ఒబీస్. సో అక్కడ మళ్ళీ మనకు వన్స్ దే బికమ్ నార్మల్, ఆ వెయిట్ లాస్ దగ్గర ఇంపార్టెంట్, మళ్ళీ దే హ్యావ్ టు లూజ్ వెయిట్ ఒకటి. రెండోది న్యూట్రిషన్ పోస్ట్ సర్జికలీ పెరి సర్జికలీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏం తింటున్నావు, యూజువల్గా స్టాండర్డ్ హాస్పిటల్లో నెక్స్ట్ డే ఇడ్లీ ఇస్తారు. ఎవరైనా పోస్ట్ సర్జరీ కాగానే ఫస్ట్ ఇడ్లీ ఇస్తారు, లేకపోతే. సో అక్కడ కూడా ఇప్పుడు ఏమైంది, ఈజీ టు డైజెస్ట్, ఈజీ సింపుల్ కార్బోహైడ్రేట్. సో అక్కడ కూడా ఇప్పుడు మన దగ్గర డైటీషియన్స్ వచ్చారు. సో దే విల్ గివ్ అకార్డింగ్లీ, ఎందుకంటే డయాబెటిక్ ఒక ఫుడ్ ఇవ్వాలి, ఒబీస్ వాళ్ళకి ఒక ఫుడ్ ఇవ్వాలి. అక్కడ కూడా టైట్రేషన్ ఆఫ్ ఫుడ్ అనేది వచ్చేసింది. దే విల్ నాట్ గివ్ యూ రెగ్యులర్ పెట్టేసి తినేసేయండి అన్నట్టు ఉండదు. దే హ్యావ్ టు మాడిఫై ద ఫుడ్. సో అక్కడ కూడా మీకు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో I deal mostly with fractures and joint replacement. And to reach me, I am available in King's Sunshine Hospital, Begumpet. థ్యాంక్ యూ సార్. సో BMS ఫిట్ 28 days ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్లో అసలు మేజర్గా ఏముంటుంది, సో ఎలాంటి డైట్ ప్లాన్ చేస్తారు, అండ్ ఎలాంటి ఎక్సర్సైజులు ఉంటుంది, సో ప్రాపర్గా ఎలా సహజ సిద్ధంగా వెయిట్ లాస్ అనేది చేస్తారు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.